జరగవా సుందరి మాయమ్మ దుర్తుమేలు కొమ్మ కొమ్మ ముడి అన్న కోమలి గంగరావు అమ్మ ముడి అన్న హరిశక్తిరావు మాత జగదేవి మహంకాళి అమ్మవారి తెలిసి ఆ చోట ఉంచి శారదమ్మని తెలిసి ఎత్తి మొక్కి కథల శాస్త్రము భారత భాగవతం అలనాటి కథలు ఇలనాటి కథలు కొలనాటి కోయిల పలనాటి భారత భాగవతం మరి అలనాటి కథలు ఏ తీరు ఉన్నాయో అమ్మా
కాకర పొల్లు 102 పచ్చి గణపలు ఉన్న 104 ఇండ్ల కుల బాంధవులు ఉన్నారు. కులమేమో కుతికల వంటి సముద్రం మోకాలు వంటి కుల విడిచిన పచ్చి వనం విడిచిన కోతి కులమేనా దేవి సరాదు అరరగల నాడు సూరమ్మ పొట్టల జల్వం ఎత్తినాడు. మరి దేవులు ఒక్క దేవతలున్నారు భూపతికి భయపడి సూరమ్మ పొట్టల జల్వం ఎత్తడానికి ఎవరు ఒప్పుకోకపాయే. మరి బండల పుట్టిన బండలు ఎరిగిన బండేడు వాజాల బల వీరవద్దుడు అవగాయంతా అవతారం ఎత్తుకొని సూరమ్మ పొట్టల జల్వం ఎత్తినాడే. మరి పాపకారి నారదుండ జంగం కట్టుకొని గిరేజం పక్కిరేజగడి వరలు తప్ప చెప్పినాడు. సూరమ్మదేవి ఒక పిల్లగాడు పుట్టిన సంబరపడతాను కానీ మరి చెడ్డ దినంలో పుట్టిన తల్లిదండ్రులు రాదు వెళ్ళిపోయే కాలం ఉన్నది. మరి 3 నక్షత్రాల పల్లెల గండాల పట్టాల గండాల పుట్టిండు. మరి చదువుకొని చెప్పిండే ముక్కుల పచ్చలాడిన కొడుకుల బారును బీరైన వండబెట్టింది. మరి ఎడమ పక్క ముక్కు సిప్ప పెట్టింది కుడి పక్క బొడ్డు వదిన కొడలు పెట్టిందో. ఎడుగురు ఇలా పోయే గడిగిలు ఊరుకు పోనాడు పేరుకు పెద్దగిలి పండుగ ఎప్పుడు రాన వచ్చింది. మరి పెద్దగిలి పండుగ బీరైన వండబెట్టి ఏనాడు కాలు నరుకుతున్నారు. మరి కాలు నరికినాడు కాలంగా ఉంటుంది పిక్కలు నరికినాడు పిక్క గద్దలు పుట్టి. మరి ఆగలేక నడుగుతాను ఆగవంత పుట్టిందో. మరి బొడ్డు నెక్క బొడ్డు గంట పుట్టింది. మరి ఆగలేక పండుకున్న బీరేని బొండుగా ఎప్పుడు నరికిర్రు. మెడ నరికినాడు బరబర బరబర వండింది అంబరాత గొలుసై పుట్టింది. మరి బొడ్డు కోసిన కూడా ఆకాశం ఉంది ఎప్పుడు వేసినాడో. అచ్చేటి బొడ్డు కోసిన కూడా బరబర బరబర వండుకుంటా అలకల కటారై పుట్టింది. మరి అలకల కటారి చేతులు బట్టి 5 గడికొల తల పన్ను రైకిండు. మరి 5 గడికొల తుట్టు తుంపాలు ముడేసి ఎగిరేసి ఎడమ కాలుతోటి నిన్ను మేనమో నీకు ఆనవాలని చెప్పిండే. మరి 2 గడికొల్ల భూలోకం దక్కిండు. రానున్న కాలంలో తగర్రాళ్ళై పుట్టువన్నడే. మరి పుట్టును దాపిన పచ్చన పల్లాకి ఇత్తుతున్న రక్తం పెద్ద కడగల్ల రుక్తం కాంచల్ల మరి కొటారి కొమ్మల కొన కొమ్మ ఎప్పుడు వండుకున్నాడు భగవంతుడు. సహందర ఉంటే చక్కని మహంకారి ఉడిదల ఉంటే ఉడిది మహంకారు. 7 దారల్లాడి కూతురాడి బిడ్డ 7 అన్నదమ్ములు 7 పడ్డాడు 7 కొట్టుకోళ్ళ అన్నం కొట్టిండే. మరి 7 కొట్టుకోళ్ళు 7 కోట్ల మంది గావించుకొని నంద గిట్ట రాగల్లా అక్క మహంకారి సవులక్క మందర అత్త ఉన్నాడు. మరి అక్కడో మహంకారి చంద్రులు చంద్రవతి సవులక్క మందర అత్తంది. మరి అలనాడు భగవంతుడు ఆర్చి గీక పెట్టి మరి కొమ్మలు పట్టి జగ వెళ్ళ ఊపిండు. మర్రి పండ్లకు సవలచ్చ మంద ఎప్పుడు దిగి వచ్చిందో. మరి
సమాధి వారం అమ్మటోళ్ళ పొద్దు అక్కమ్మ కొంగుల కొలగరు వీరయ్య దొరికిండు తల్లి బల్లి గొర్రె పాలు విండింది పచ్చి పాలు పోసి పౌరంగా దాన్ని ఉడుకు పాలు పోసి ఉగ్గురంగా దాదింది తమ్మి నీళ్ళు ఇళ్ళ కింద తింటే కాలుకు మట్టి సంఖకెత్తు కూడా సంఖకాయగా తిండు మరి ఎంతంగా పెంచంగా 12 ఏళ్ళు మేడల మిద్దల పెంపుదార్థమైంది 12 ఏళ్ళ నాడు తమ్ముడా వీరయ్య వద్దురా రామరాముని కూడా రాజ్యవేలు అంటూ వద్దు అక్క మా అంకాలలో ఒక కళ్యాణానికి వచ్చిన నరభూపతి గర్భవంతాన్ని మరి అక్క మా అంకాలు తోడి సవరచ్చ మంది కాడికి ఎప్పుడు వేయండు మరి సవలచ్చ మంది కాడ చిన్న చిన్న పిల్లల చిన్న తమ్ముడు పెద్ద పెద్ద పిల్లల పెద్ద తమ్ముడు అంటాడు మరి తల్లి బొల్లి గొర్రెల కన్న తల్లి సవలచ్చ మంది ఎప్పుడు కావాలి పట్టిండు ఎప్పుడు కావాలి పట్టిండో నాగన్న పోగన్న అంతోడ నాగయ్య కాంతయ్య కంకనాల జోగన్న వేడి బస్సులో ఉండ్రాల జోగన్న మండలి అందరికన్నా పెద్దోడు పోగన్నరా ఏడుగురు పోయి 7 జాయిరాలు స్వామితోడు కూడా 15 మంది మన్నరు కాస్త ఉన్నారా అమ్మా గొర్రె బంగారం గోవ్య మాణిక్యం సాగదోళ్ళ మంద సాలు మరల కిందకున్నది అంకదోళ్ళ మంద అంక మల్ల కిందకున్నది దేవుని మంద 7 బోలి 7 జాయిరాలు కూడా 14 మంది సగం మందని కత్తాను భూమితోటి పుట్ట కరణెల బెడము కన్యకంలో పుట్ట అలా నాడు నేర్చిన అత్తం నల్లగొంగడి రసవేల కమ్మిడి నల్ల కింద గొల్ల కొబ్బరి పెట్టుకుని పుట్ట మీద భగవంతుడు లంబడోని డేర వందుకున్నాడు డేర లోపల కూకున్న భగవంతుని ఆట సగం మందని కత్తున్నాడు
పుట్ట మీద భగవంతుడు లంబడోరి డేర వండుకొని డేర లోపల కూకున్నాడు. మరి 12 ఏళ్ళ భగవంతుడు ఎప్పుడు సవలకి మందనగా వచ్చిండు. భగవంతుని అజ్ఞానం పోయి సుజ్ఞానం దొరుకుతుంది. నువ్వుకున్న దేవిని ముంగట ఎరగంత ఎర్రయ్యమ్మ గానగంత గండియమ్మ పోతున్నాయి. సీమకు జోడు జోడుతూ ఉన్నది. అమ్మర మంది చూస్తే గంట వేరి పక్షులు పోతున్నాయి. పక్షికి జోడు జోడుగా ఉన్నది. అట్లా చూస్తే 2 తొవ్వలు జోడు జోడుగా ఉన్నాయి. ఇది చూస్తే 2 గుట్టలు కొనగిరిలు జోడు జోడుగా ఉన్నాయి. మాటకు మాట జోడు జోడుగా ఉన్నది. 5 నాళ్ళ మందిలో 7 బోయిలు భయ్యవాళ్ళు 7 జాయిరాలు భయ్యవాళ్ళు. మరి నాతోటి కూడా 15 మంది భయ్యవాళ్ళు మందరిగా వస్తాను. భయ్యవాళ్ళ మందరిగా మందరికి బరకత్ తక్కువ. ఏది కురోకులో పెళ్లి కాని పిల్లవాడు సవలచ్చ మందంగా రేసులు కొట్టి వెనుకలు పెడతాడు. ఆ 7 మందకి ఏసు తక్కువ. ఒకవేళ పెళ్లి కాని పిల్లవాడు వనానికి ఏసు తక్కువ. 7 కళ్ళు వరబోదు. మరి కాపు కులంలో ఇట్లా పెళ్లి కాని పిల్లవాడు సీటెక్కి సాట వస్తే పుట్టికి బరకత్ తక్కువ ఉన్నది. భయ్యవాళ్ళ మందరికి వచ్చేది బరకత్ తక్కువ ఉన్నది. వెళ్ళిపోయి మరి ఏ రాజ్యం అన్న పోయి ఏలు పట్టుకొని పోలు తిరిగి కాలు దొక్కి కళ్యాణమాడి మరి భారత రాజ్యం 12 తిరిగి చల్ల బాణువులు సక్కిని తెచ్చుకుంటానంటాడు. నాకు భార్య కావాలి, చల్ల బాణువులు సక్కి కావాలి. దేవునికి పెళ్లి మీద ప్రేమలు పుట్టాయి. లగ్గం మీద లాయకము ఉంది. మగరు మీద మనసు పొందింది. కళ్యాణం మీద కాయసు పొందింది రా దేవునికి. అప్పుడు భగవంతుడు ఏమంటే ఇస్తారో పోతున్నాడు. వాళ్ళ మీద అందరికన్నా పెద్దోడు భోగన్న. భోగన్న పిలుచుకుంటా. నా ఓమ సామాన ఆపద సంపద భోగన్నకి చెప్తా. మరి భోగన్నకు సవలక మందన చెప్తా. మరి సావిగాచమందా సవలచ్చమందా దేవుడు గాచమందా దేవుడు మందా ఆ మంద మీద ఆగన్న భోగన్న అంతోట నాగయ్య. మరి కైడూరు కాంతయ్య కంకణాల జోగంలో 7 బోయిలు అందరికన్నా పెద్దోడు భోగన్న ఆట. స్వామి కీకలు సెవన పెట్టిండు. అరే ఆగన్న భోగన్న, అరే అంతోట నాగయ్య, ఊగేడి బసవయ్య, ఉండాల జోగయ్య, కైడూరు కాంతయ్య, కంకణాల జోగన్న. అరే
భోజనాల 7 బోలి 7 జాయిరాలు కూడా 14 మంది సగం మందరికి వస్తాను కూర్చొని మన స్వామి కూడా సగం మందరికి వస్తాడు మన స్వామికి ఏమాపట్టద్దు మన స్వామి పుట్ట మీద కూర్చున్నా కదా మరి అగవాడు కొట్టిండా పగవాడు కొట్టిండా మిత్రుడు శత్రుడు దొంగ దుష్మనుడు ఎవడు కొట్టిండు మరి మన 7 బయలు 7 దాయిరాలు సగం మందరికి వస్తా ఉంటే పుట్ట మీద కూర్చున్నా స్వామి గోళ్ళ వాడు చూసినామా సగం మందరికి వస్తా ఉన్నాడు మరి ఇవాళ రోజున మన స్వామి గొల్లవారునైనా అగవాడు కొట్టిండా పగవాడు కొట్టిండా మిత్రుడు శత్రుడు దొంగ దుష్మనుడైనా ఎవరు కొట్టి ఉంటున్నారా తమ్ముడా ఆడదాకా మనం ఎవరు పోవాలంటున్నాడు పెద్దరికం చెప్పులా కావడి మందకాడ పెత్తనిస్తే మీది నీళ్ళు నీదే అడుగు మడ్డి నీదే పోయినా నువ్వే పోవాలి పోకున్నా నువ్వే పోవాలి చెప్పులు కావడి మీది నీళ్ళు అడుగు మడ్డి ఎత్తానని చెప్తే పెద్దరికం చెప్పులు కావాలంటే ఎట్లాంటవా బెత్తలు ఏం చేస్తారంటే పల్లాకి మొత్తానికి పోతారు 7 పోతారు ముంగట 3 పెడతారు వెనక 3 పెడతారు 6 పల్లాకి ఎత్తుకుంటారు ఊరోకలు వాగెదురైతుంది ఈ చెప్పులు తొడుకొని వాగులో పోతే అడ్డమర చెప్పులు ఇద్దరు కట్ట చెప్తారు ఇక్కడ పెద్ద మనిషి ఏం చేస్తారు వాళ్ళందరూ ఎవరు దొరకస్తే చెప్పులు పోతే దొరుకుతాయా అవన్నీ కట్టం కొడుకు ఆవిడ పెట్టుకుని వస్తారు పెద్ద పెద్దరికం చెప్పులు కావాలన్నా మందకాడ పెత్తనం చేస్తే మీది నీళ్ళు నీకే అడుగు మట్టి నీకే అంటే చెప్పన్నా ఇస్తాను నిన్ను మీది నీళ్ళు అడుగు మట్టి అంటే వెనకట ఏం చేశాడంటే బీరన్న పట్టాలకు పోతే ఎందుకంటే ఈ బీరు బ్రాండ్ ఏది లేకుండే తెలంగాణ తెచ్చి గుడెనక పెడితే మరి కుల సాగులో 10 మంది వచ్చేది మన బీరులో 10 మంది కలిసి అంతి కూర్చోండి దీనిలో ఒక చిన్న పోరడు ఉంటే చిన్న ముందు ఇచ్చి అంచు అనేది ఈ పోరడు పోయి ఏం చెప్పారంటే మీది నీళ్లు వానికి మీది నీళ్లు అడుగు మట్టి తెలవాలి ఇట్లా అంచుకొని కాదు మనం మందనగా వస్తాను మందకాడ కళ్ళు చెప్పుకున్నాం కళ్ళు చెప్పుకున్నాక మందకాడ పెద్దోడు నువ్వే పోగాను నీకే ముందుగా కళ్ళు పోయాలి ఆ కళ్ళు పోసి ముందర పోసి నీకు మీది పోసినాం 6 దమ్ములు పట్టినాం ఆఖరి మట్టి మిగిలింది శనార్థి పొట్టు నీకే పోసినాం అడుగు అంతా నడిదంతా దెంకి అవుతారు మధ్య అన్నా బోగన్నా పెద్దోని అని చెప్పి ముందుగా దమ్ము నీకు పోసినాం తర్వాత 6 దమ్ములు పట్టారు అడుగు పట్టింది మళ్ళీ శనార్థి పొట్టు పోయేది తప్పులు పట్టుకోవాలి ఆ అడుగు మట్టి నీకే విత్తనం చేస్తే మీది నీళ్లు నీకే అడుగుది మట్టి నీకే ఒకవేళ గొర్రె చేనులో పడి అనుకో బాపుకి దెబ్బలు నీకే మన్నకన్నా మక్కదన్న కంకులు మామిడి పనులు తెచ్చుకుంటే మాకు అందరికి కదా ముంగట పోతా మరి పోగన్నా మరి ఆడదాకా ఎవరం పోయేద్దాం ఎవరు పోవాలంటే మరి పెద్దోళ్ళు అందరికన్నా పెద్దోళ్ళు నేనే పోవాలి మరి నీతో మాకు లొల్లి పోయినా నువ్వే పోకున్నా నువ్వే మాకేంద్ర గుడి కాకుండా పోయినా పో మరి అనమరిగా చూసినావా అలనాడు మరి పోయి పోగన్నా ఇలా ఉండేటోడైనా వాటి కాళ్ళు గణపురి తాళ్ళు చేతులు చిన్నంగి పడతలు వీపు సాకలు గండ ముక్కు మూల కొడుతూ రోమాలు రోకలు బండలైనా రోజుకి సర్వకంతా గడక పిల్లతోడు మూట పక్కడు చల్లదాగటోడైనా పోయి పోగన చూసినావా మరి ఎట్లా బయలుదేరి పోతా ఉన్నాడైనా
పోగన్నా నువ్వు ఏ చేసి సినాడు పెట్టినవురా అని కొన్నవారు వచ్చినాక రాగా ఇద్దరు ఇద్దరు పడ్డది ఏ చేత సేవటి చేస్తున్నాడు అత్తారు చేయి ఆచారం చెయ్యి కాదురా ఏదో చేత సినాడు చేస్తానంట నువ్వు ఈ కులం కూడా ఇట్లా సినాడు చేయొచ్చా దానికి కారణం ఏంటి చెప్పవా దీని కాలం ఇది పొద్దుగాలు లేస్తే ముట్టు కలిగేది ఆ తొబేటో పోతాను కారా నేను చెప్పేది నేను పొద్దుగా లేస్తే సర్వ సాగి లేస్తుంది ఈ చెయ్యి ఉంచరాదు ఓ ఎవ దీని ఉంచా కుడి చేతులు ఇదేం పాపం చేసింది అదేం పుణ్యం చేసింది ఇది ఏం పాపం చేసిందని చెప్పన్నా వీరన్న వాళ్ళు పనులు వేసినందుకు అత్తే మరి ముంజేతి గడియాలు ముద్దు టుంగరాలు దావ ములతలు దండ గడియాలు అంగి బట్టలు రుణాలు పెట్టంగా ఎరువుకు దండలియంగా సంకర కోసంటే సాడు కొడతానని చెప్తాడు అరే బీరులోనికి 3 పూటలు కళ్ళు పోసుడు మనకి బొక్క పెట్టుడు మనకి అన్ని చేసి ఇంకా తాళం ఇచ్చుడా బీరోనికి ఇచ్చేది నా నొట్టానికి సాడు కొడితే ఇది కాకుండా కానీ మా పొల్లు ఏం చేస్తా అంటే పప్పులో ఉప్పు ఎక్కువైనా ఉప్పులో పప్పు ఎక్కువైనా ఎక్కువ అయింది అనుకో బాబా ఇది ఏం చేయదు కొద్దిగా పడుతుంది మసుకుంటా 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 పోయి ఇట్లా పడుతుంది ఇది ఇది పోగన్నా నీ మాట నీకు తాచిపరం ఆగబట్టడం తప్ప కొట్టడం తప్ప చెప్పురావా ఆగబట్టినో తప్ప కొట్టిన తప్ప కొట్టిన తప్పనరా నువ్వు ఆగబట్టపోతే వాడు ఉగ్గిపోయి తప్పించుకోపోను చెప్పను అలాగే కటారు చెప్పరు నేను చేయకోసేస్తాను అది కాకుండా కానీ స్వామి కొరవారు నాకు నెర్ర మంది ఉండే రాయుడా ఇదే రాయుడని పేరు పెట్టుకున్నది ఇదే అల్పదాపలు పోకు అయితే గొర్ర మంది ఉంటే నేను వడియాల కంట ఉప్పుల్లో కొడతా ఉప్పుల్లో కంట ఇంజాల కొడతా ఆఖరికి నిన్ను అంగబెట్టిన మంగపోద నిన్న గొల్లంపు పెట్టిన మంగపోద కాడికి గొర్రెలు కొట్టుకుని రమ్మన్నావు నేను కట్టాను నిన్న గొర్రెకు గొల్లంపు పెట్టా మంగపోద ఆడికి మా కొట్టుకోపోతా మా మళ్ళీ ఏం చేస్తుంది మందగంపడు ఆ దూపలు పోసుకొని ఆ ముడ్డి మీద ఆయిపేటపై కట్టుకొని ముడ్డి మీదనే అనేది మీరే బాగా పలుపురు ఇత్తురు ఆ గొల్లనిగా నిత్తుడి తాగుతురు వారిని కంసాలు మమ్మల్ని నిలబడకూడతాను మందవుతా మమ్మల్ని ఉచ్చపోదు ఆ లింగన వర్ణాలు నిర్వాణి అడగరా అయితే కానీ నగరైతే మా బండి ఏం చెప్తుంది తీసుకుంటా జై శ్రీరామ్ చూడకచ్చే కింద పెడుతుంది చేసుకుంటా